హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. అల్లరి నరేష్ గారి బచ్చల మల్లి మూవీ చూసేసాను భయ్య. రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బచ్చల మల్లి మూవీ గురించి ఒక ముక్కలు చెప్పాలంటే, అల్లరి నరేష్ గారు మళ్ళీ గ్యాప్ తర్వాత ఒక ఫ్రెష్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం తో ఎంటర్టైన్ చేశారు. డైరెక్టర్ సుబ్బు గారు తన ఫస్ట్ మూవీ సోలో బ్రతికే సో బెటర్ తో కరోనా టైం తర్వాత మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని మళ్ళీ థియేటర్స్ కి రప్పించారు. ఇప్పుడు తన సెకండ్ ఫిలిం తో ఒక విలేజ్ డ్రామా సెటప్ తో బాగా ఎంటర్టైన్ చేసి చూపించారు. అల్లరి నరేష్ గారికి మళ్ళీ గ్యాప్ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది. హీరో క్యారెక్టరైజేషన్ కి అల్లరి నరేష్ గారు ప్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ రోల్ లో అమృత అయ్యర్ కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. డైరెక్టర్ సుబ్బు గారు యాక్టర్ రావు రమేష్ గారిని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సోలో బతికే సో బెటర్ లో రావు రమేష్ గారి క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే ఈ మూవీలో కూడా రావు రమేష్ గారి క్యారెక్టర్ కి గుడ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంకా సపోర్టింగ్ కాస్ట్ అండ్ క్రూ కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. స్టోరీ ప్లాట్ అండ్ స్టోరీ సెటప్ మొత్తం చాలా ఇంప్రెసివ్ వేలో ఉంది. విలేజ్ డ్రామాస్ ఈ మధ్య బాగా వర్కౌట్ అవుతున్నాయి. అండ్ ఆ డ్రామాని కొంచెం ఫ్రెష్ వేలో డిజైన్ చేసుకుంటే ఆడియన్స్ ఇంకా బాగా ఇంప్రెస్ అవుతారు. అండ్ డైరెక్టర్ సుబ్బు ఈ విషయంలో చాలా క్లియర్ విజన్ తో తీసి చూపించారు. మూవీ స్టార్టింగ్ నుంచి చాలా ఫ్రెష్ గా క్యాప్చర్ చేస్తూ అలా లవ్ స్టోరీ అండ్ సీరియస్ డ్రామాటిక్ వర్షన్ తో ఫస్ట్ హాఫ్ ని విజువలైజ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో వేలో స్టోరీ టర్న్ ఓవర్ చేసుకుంటూ క్లైమాక్స్ కి మళ్ళీ మంచి సెటప్ పెట్టుకుంటున్నారు. క్లైమాక్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. కాకపోతే మూవీ అక్కడక్కడ కొంచెం స్లోగా నరేషన్ మూవ్ ఆన్ అవుతుంది. అది పక్కనే పెడితే మూవీ ఈస్ డీసెంట్. అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్ కోసం అయినా మూవీ పక్కా చూడొచ్చు. ఓవరాల్ గా మూవీ ఈస్ గుడ్. ఈ వీకెండ్ కి ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడండి. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ.